రాగల 3-4 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఇక గ్రేటర్ పరిధిలో పలు ప్రాంతాల్లో తేలిక నుంచి ఒక మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారిని శ్రావణితో మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ వర్మ ఫేస్ టు ఫేస్. రైట్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెండు రాష్ట్రాలలో, తెలుగు రాష్ట్రాల్లో వర్షపాతం నమోదయ్యేటువంటి సూచనలు కనబడుతున్నాయి. రాగల 2-3 రోజుల్లో పాటుగా వర్షపాతం ఉండేటువంటి సూచనలు కూడా కనబడుతున్నాయి. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అందించేందుకు వాతావరణ శాఖ అధికారిని శ్రావణి గారు ఉన్నారు. అంతా మాట్లాడుతున్నాం. మేడం, ఇప్పుడు రాగల 3 డేస్లో వర్షపాతం ఏ విధంగా ఉండే అవకాశాలున్నాయి? ఆల్మోస్ట్ రెయిన్ సీజన్ స్టార్ట్ అయింది కదా, సో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అప్డేట్స్. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే ఉత్తర వాయువ్య బంగాళాఖాతంలోని ఒక అల్పపీడనం ఏర్పడి జరిగింది. ఇది ఉత్తర దిశగా మూవ్ అవుతూ దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతం, ఉత్తర ఒడిశా పరిసర ప్రాంతాల్లో తీరాన్ని తాకే అవకాశం ఉంది. ఈ అల్పపీడన ప్రభావం అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే దీని ప్రభావం మనకి ఉత్తర కోస్తాంధ్ర మీద కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది. తెలంగాణ రాష్ట్రాన్ని చూసుకున్నట్లయితే దీని ప్రభావం చాలా తక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా అది ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో మాత్రం అక్కడక్కడ వర్షపాత సూచనలు అయితే కనిపిస్తున్నాయి, మోస్తరు వర్షపాతం. ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో మాత్రం కొద్దిగా భారీ వర్షపాతం ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. తెలంగాణకు సంబంధించి ఆదిలాబాద్, నిర్మల్ లాంటి ప్రాంతాల్లో ఎట్లా ఉంది? తెలంగాణ రాష్ట్రాన్ని చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ జిల్లాలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, జగిత్యాల, కరీంనగర్ పరిసర ప్రాంతాల్లో మనకి అక్కడక్కడ ఒక మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం అయితే ఉంది. పగటిపూట కొద్దిగా మేఘావృతమైన వాతావరణం ఉన్నప్పటికీ సాయంత్రం మనకి కొద్దిగా చిరుజల్లులు కురుస్తూనే ఒక మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. హెవీ రెయిన్ఫాల్ పడేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా, లేదంటే ఈ 2-3 డేస్లో తుఫాన్ లాంటి ఏమైనా వచ్చే అవకాశాలు? మనకి ఈ వారం రోజుల్లో కొద్దిగా అలర్ట్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. మనకి దాదాపుగా ఈ 3 రోజులు మాత్రమే మోస్తరు వర్షపాతం, తర్వాత నుంచి కొద్దిగా వీక్గా ఉందన్నమాట మాన్సూన్. మనకి జూలై ఫస్ట్ వీక్ నుంచి కొద్దిగా రివైవ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. గ్రేటర్ సంబంధించి జిహెచ్ఎంసీకి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయి? జిహెచ్ఎంసీ పరిధిలో చూసుకున్నట్లయితే మనకి పగటిపూట కొద్దిగా మేఘావృతమైన వాతావరణం ఉన్న సాయంత్రం చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. 3 రోజులు కూడా అటువంటి వాతావరణం ఉంది. ఎల్లుండి నుంచి వాతావరణం దాదాపుగా పొడి వాతావరణం ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా రెండు రాష్ట్రాలకు ఏమైనా అలర్ట్స్ జారీ చేశారా ఏదైనా ప్రాంతాలకు? ముఖ్యంగా ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రాంతానికి అయితే అలర్ట్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతానికి తెలంగాణకి ఎటువంటి అలర్ట్స్ అయితే లేవు. సో ఈదురుగాలు లాంటివి కానీ ఉరుములు మెరుపులు ఏమైనా ఎఫెక్ట్? మనకి అయితే మాత్రం కొద్దిగా సర్ఫేస్ విండ్, కొంచెం గస్టీ విండ్ ఉండే అవకాశం అయితే ఉంది, కానీ ఉత్తర కోస్తా ఆంధ్రాకి దీని ప్రభావం కనిపించే అవకాశం. థ్యాంక్ యూ. సో మొత్తానికి రాగల 2-3 రోజుల పాటు తేలికపాటి వర్షాలు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. జూలై ఫస్ట్ వీక్ వరకు మాత్రం భారీగా వర్షాలు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొంత కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో మాత్రమే ఎక్కువ శాతం ప్రభావం చూపించేటువంటి అవకాశాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కొంత వర్షపాతం నమోదైనప్పటికీ మాత్రం కొంత జీరో లెవెల్లోనే వర్షపాతం ఉంటుంది. హెవీ రెయిన్ఫాల్ అయితే వచ్చేటువంటి అవకాశాలు ఇవ్వంటూ కూడా వాతావరణ శాఖ అధికారిని చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ మనోజ్తో, వీడియో జర్నలిస్ట్ మహేందర్తో ప్రణయ్, ANN న్యూస్, హైదరాబాద్. రైట్.